హలో టీమ్, చాలామంది వెబ్సైట్ యాక్సెస్ చేయలేకున్నామని మెసేజ్ చేస్తున్నారు కదా. సో నేను మీకు ఒకసారి డెమో చూపిస్తాను ఎలా యాక్సెస్ చేయాలనేసి. సో కొత్త ట్యాబ్ ఓపెన్ చేశాక ఇలా మన వెబ్సైట్ యూఆర్ఎల్ టైప్ చేయండి. సో ఒకసారి నోట్ చేసుకోండి యూఆర్ఎల్ అందరూ ఒకసారి. 3 అనేది వర్డ్స్లో ఉంటుంది, తర్వాత 60 అనేసి డిజిట్స్లో ఉంటుంది. movies.render.com అని ఉంటుంది. ఓకే, సో క్లిక్ చేయగానే మీకు కాసేపు లోడ్ అవుద్ది. యాక్చువల్గా నాకు ఇది ఆల్రెడీ ప్రీవియస్గా లాగిన్ అయ్యాను కాబట్టి ఇలా చూపిస్తుంది. ఒకసారి రీఫ్రెష్ చేస్తాను అండ్ కుకీస్ కూడా డిలీట్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు నేను కుకీస్ డిలీట్ చేశాను, ఫ్రెష్గా ఓపెన్ చేస్తున్నాను ఇవన్నీ. సో నాకు ఇలా వచ్చింది కదా. సో మీకు కూడా ఇలానే వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు లోడ్ అవ్వలేదు త్వరగా అంటే కాసేపు వెయిట్ చేయండి, రీఫ్రెష్ చేయండి అండ్ డైరెక్ట్ హోమ్ పేజ్కి పాయింట్అవుట్ చేయండి. ఇప్పుడు నాకు సైన్ అప్ వచ్చింది కదా, అలా కాకుండా హోమ్ పేజ్కి పాయింట్అవుట్ చేసి రీఫ్రెష్ చేయండి. సో మీకు ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత సైన్ అప్ పేజ్ని క్లిక్ చేసి మీ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో మీరు యాక్చువల్గా లాగిన్ విత్ గూగుల్ అని టైప్ చేసి గూగుల్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో సేమ్ ప్రాసెస్ ఉంటుంది గైస్, గూగుల్ ద్వారా లాగిన్ అయిన వాళ్ళకి, క్రెడెన్షియల్స్ ద్వారా లాగిన్ అయిన వాళ్ళకి. సో లాగిన్ అయినప్పుడు ఫస్ట్ నాకు 0 చూపించింది రైట్, తర్వాత అప్డేట్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు అప్డేట్ అవ్వలేదు అంటే రీఫ్రెష్ చేయండి. సో అప్పటికి కూడా కాలేదు అంటే క్లిక్ చేయండి. టికెట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కాసేపటికే, ఇప్పుడు నాకు చూసారు కదా, విత్ ఇన్ 1 సెకండ్ టైం గ్యాప్ తోటి మనకు లోడ్ అయింది. డార్క్ మోడ్ అనేది మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో డార్క్ మోడ్ పెట్టుకోండి. సో ఒకవేళ మనకు టికెట్స్ లేకపోతే దెర్ ఈజ్ నో టికెట్స్ అని వస్తుంది అండ్ టోటల్ టికెట్స్ 0 వస్తుంది. లాస్ట్ వీక్ టికెట్స్ కూడా 0 వస్తుంది. లేదు అంటే 1 సెకండ్ వెయిట్ చేశారంటే ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ ఎక్స్పైర్ అయిపోయిన టికెట్స్. దిస్ టికెట్ వాజ్ ఎక్స్పైర్డ్ ఇన్ 3 days అగో, దిస్ టికెట్ వాజ్ ఎక్స్పైర్డ్ 2 days అగో. సో ఈ టికెట్స్ని మనం ఏం మాడిఫై చేయలేము. ఇంక ఈ టికెట్స్ అయిపోయింది, వీటి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. సో వీటిని మనం మాడిఫై చేయలేం, దీన్ని అప్డేట్ చేయలేం. సో లీవ్ దిస్ టికెట్స్. ఇప్పుడు యాక్టివ్గా ఉన్న టికెట్స్ మీద మౌస్ తీసుకెళ్ళగానే మీకు చూసారా ఇలా హైలైట్ అవుతుంది అండ్ మౌస్ కూడా క్లిక్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఏం రాసాం మనం. సో ప్రిపేర్ అయ్యే ఒక షార్ట్ వీడియో అండ్ ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ క్రియేట్ చేయండి. కిరణ్ అబ్బవరం మ్యారేజ్కి కంగ్రాట్స్ చెప్తూ అనేసి ఉంది. సో దాంట్లో ఎవరెవరు ఏం వర్క్ చేయాలి, హరి వచ్చేసి కంటెంట్ రాయాలి అని ఉంది అండ్ పుష్పలత, ప్రగతి మేడం, సమీరా వీళ్ళంతా వాయిస్ ప్రొవైడ్ చేయండి అని ఉంది. సో ఈ విధంగా ఎవరెవరు ఏ టాస్క్ చేయాలి అనేసి ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. తర్వాత ఎవరెవరికి అసైన్ చేసామో కూడా ఇక్కడ మెన్షన్ చేసింది. మీ అసైనర్ లిస్ట్లో ఉంటే మీరు వర్కౌట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ లేకపోయినా వర్కౌట్ చేయండి, నో ప్రాబ్లం. మీ క్రెడిట్ పాయింట్స్ అనేవి మీకు వస్తాయి. ఓకే రైట్. తర్వాత స్టేటస్, ఇక్కడ స్టేటస్ రిసీవ్డ్ అని అప్డేట్ చేయండి మీరు ఒకవేళ రిసీవ్ చేసుకుంటే టికెట్. అండ్ తర్వాత కామెంట్స్లో, ఆల్రెడీ కామెంట్స్లో తను స్క్రిప్ట్ అనేది రాసి పంపించారు. సో యూ డోంట్ నీడ్ టు చేంజ్ ఎనీథింగ్. అండ్ లాస్ట్లో మీకు అటాచ్మెంట్స్లో ఒక లింక్ ఇచ్చారు కదా, ఇక్కడ యాక్చువల్గా ఒరిజినల్ ఫొటోస్ అవైలబుల్లో ఉన్నాయనేసి అటాచ్మెంట్ లింక్ ఇచ్చారు. ఈ డిస్క్రిప్షన్లో చదివితే మీరు అక్కడ కూడా ఇచ్చారు చూడండి, తను సోర్స్ ఆఫ్ ఇమేజెస్ అనేసి. సో ఆ విధంగా మీరు ఇమేజెస్ యాక్సెస్ చేయొచ్చు. తర్వాత మీరు వర్క్ చేసినాక వర్క్ ఇమేజెస్ కూడా అప్లోడ్ చేయొచ్చు ఇక్కడ. సో దిస్ ఈజ్ ప్రొసీజర్ అనమాట. మీరు అప్డేట్ చేయొచ్చు టికెట్ని. మీరు ఏదైనా కామెంట్స్ రాయాలనుకుంటారా, కామెంట్స్ అయితే ఇప్పుడు రాయకండి ఫ్రెండ్స్. కామెంట్స్ రాస్తుంటే ఇది అప్డేట్ అవ్వట్లేదు. సో అవాయిడ్ దట్ కామెంట్స్ అండ్ ఇక్కడ ఇలా మెన్షన్ చేయండి. ఇప్పుడు అప్డేట్ చేసిన తర్వాత మీ డ్రైవ్ లింక్, మన డ్రైవ్ లింక్ ఉంది కదా, షేరబుల్ డ్రైవ్ లింక్, అది అప్డేట్ చేసేస్తున్నాను నేను ఆల్రెడీ. సో మీరు అక్కడ డ్రైవ్ లింక్లో అప్లోడ్ చేస్తే ఆ వాయిస్ క్లిప్స్ వాళ్ళు యాక్సెస్ చేస్తారు. దట్స్ ఇట్. ఇఫ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు లోడ్ అవ్వకపోయినా, మీ లాగిన్స్ పని చేయకపోయినా నాకు ఒకసారి వాట్సాప్ మెసేజ్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను.